వెల్కమ్ టు ఫైడే మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీచ్లకి ఎంట్రీ ఫీజుని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే విశాఖపట్నం రుషికొండ బీచ్, కాకినాడ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్ బాపట్లకు సంబంధించి, తర్వాత రామవరం బీచ్, తర్వాత మైపాడు బీచ్ ఇది నెల్లూరుకు సంబంధించి మొత్తం ఈ 5 బీచ్ల్లోనూ ప్రవేశ రుసుముని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అంటే రుసుము ఎంత నిర్ణయించాలి అనేది క్లారిటీ లేనప్పటికీ ఈ ప్రవేశ రుసుము పెట్టాలని మాత్రం నిర్ణయించినట్టుగా ఈ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 20 రూపాయలు పెడతామా 10 రూపాయలు పెడతామా అనేటువంటిది ఇంకా నిర్ణయించలేదు. కానీ రేపొద్దున ఇవన్నీ కూడా మంచి పర్యాటక కేంద్రాలుగా తయారు చేసిన తర్వాత వాటి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. కేవలం మనం తయారు చేసాం అక్కడితో వదిలేసాం అనే మాట మాత్రం కాకుండా వాటిని మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి కొంత ఆ రకమైన ఆలోచన కూడా చేస్తాం. దాని మీద అయితే ఇంకా స్పష్టత లేదు. ఈయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే బీచ్లకి ప్రవేశ రుసుము పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే రుసుము ఎంత నిర్ణయించాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంటుంది దీని మీద అనేది కనుక మనం చూసినట్లయితే నేను కొన్ని వర్గాలతో మాట్లాడటం అయితే జరిగింది. దీనికి సంబంధించి మిశ్రమ స్పందన అయితే వచ్చింది ప్రజల నుంచి. ఎక్కువ శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది బీచ్లు అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయం తోడ్పడద్దని చెప్తున్నారు. ఈ విషయంలో అన్ని వర్గాల నుంచి అనుకూలమైన స్పందన అయితే రావట్లేదు. మధ్యతరగతి పేద వర్గాల నుంచి భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిపక్షం ప్రశ్నించాలి. ప్రతిపక్షం ప్రశ్నలు కనుక లేవనెత్తి దీని మీద ప్రజల నుంచి స్పందన వస్తుంది. అంటే ప్రతిపక్షం కనుక దీని మీద ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి స్పందన వచ్చి దానికి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళుతుంది. అప్పుడు ఈ నిర్ణయం మీద ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం ఈ బూతు పురాణాల వ్యవహారంలో మునిగి తేలుతూ ఉంది. అంటే ఈ గతంలో ఈ బూతు పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని వెనకేసుకొచ్చే పనిలో వాళ్ళని కాపాడే పరిస్థితుల్లోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగి తేలి ఉండటంతో ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు కానీ ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కానీ అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద లోటుపాట్లను వాళ్ళకి ఎత్తి చూపేవాళ్ళు కానీ లేకుండా పోయారు. ఇప్పుడు ఈ బీచ్లకి ఎంట్రీ ఫీజు వ్యవహారంలో కూడా ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షం ప్రశ్నించినట్టుగా నేనైతే ఏ మీడియా సంస్థలో కానీ ఎక్కడ అంటే ఏ మాధ్యమంలో కూడా నేను చూడలేదు. కాకపోతే మరి ఇప్పుడు 5 బీచ్ల్లో ఈ రుసుము ఏర్పాటు చేస్తారంటున్నారు. రోజువారీగా చూసుకున్నా కొన్ని వేల మంది ఆ బీచ్లను సందర్శిస్తూ ఉంటారు. విశాఖపట్నం బీచ్ అయితే రోజు కొన్ని లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ఇట్లా చూసుకుంటే ఈ బీచ్కి ప్రవేశ రుసుము అనేది చాలామంది ప్రజల మీద మధ్యతరగతి పేదవాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది. మరి దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో ప్రతిపక్షం లేదు. కాకపోతే ఏంటంటే ఈ రుసుము పెట్టడం తప్ప ఒప్ప అని నేను ఇక్కడ మాట్లాడటం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం చెప్పవలసి వస్తే మాత్రం అంటే నేను వీడియో చేశాను కాబట్టి నా ఉద్దేశం చెప్పవలసి వస్తే మాత్రం ఈ బీచ్లకి ప్రవేశ రుసుము పెట్టడం అనేది అంత మంచి నిర్ణయం కాదనేది నా ఖచ్చితమైన అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం కూడా. అంటే ఈ బీచ్లకి ప్రవేశ రుసుము పెట్టి దాని ద్వారా బీచ్లు అభివృద్ధి చేయడం అనే నిర్ణయం కన్నా కూడా బీచ్ల్లో ఉన్నటువంటి వెహికల్ పార్కింగు, తర్వాత ఈ బోట్ షికార్సు, తర్వాత కొన్ని గేమ్ జోన్లు ఏర్పాటు చేసి ఆల్రెడీ ఈ బోట్ షికార్లు కానీ వెహికల్ పార్కింగ్ వ్యవస్థలన్నీ కూడా అన్ని బీచ్లో ఉంటాయి. కొత్తగా ఏంటంటే కొన్ని గేమ్ జోన్లని డెవలప్ చేసి వాటి ద్వారా కొంత రెవెన్యూని జనరేట్ చేసి వాటి ద్వారా బీచ్ మెయింటెనెన్స్ కానీ బీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అట్లా కాకుండా ఎంట్రీ ఫీజు పెట్టి ఎంట్రీ ఫీజు మీద వచ్చే డబ్బుతోనే బీచ్ని డెవలప్ చేయాలి అనుకుంటే మాత్రం అది ప్రజల మీద భారం మోపినట్లుగానే మనం భావించాలి. అంటే ఉన్నత వర్గాలకి మీరు పెట్టే 20 రూపాయలు 30 రూపాయలు రుసుము పెద్ద భారం కాకపోవచ్చు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ 20-30 రూపాయలు కూడా భారంగానే భావిస్తారు. కాబట్టి ఏంటంటే మరి ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించాలి. వాళ్ళు ఏంటంటే ఇంకా భూత పురాణాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకా వాళ్ళు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. ఆల్రెడీ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో మాత్రం బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గట్టిగానే గలాబా చేస్తున్నారు. ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడా గట్టిగానే లేచి రచ్చరచ్చ చేస్తున్నారు. అక్కడ కూడా సహేతుకంగా అంటే చర్చ జరిగే విధంగా ఏం కనపట్టలేదు. కాకపోతే వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు కనీసం. ఇక అసెంబ్లీ చూసుకుంటే ఏంటంటే పూర్తిగా డుమ్మా కొట్టేసి 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా బయట హ్యాపీగా సేద తీరుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనీసం ఇప్పుడు ఎమ్మెల్సీ శాసనమండలికి వెళ్ళి ఎమ్మెల్సీలు ఎట్లా ప్రశ్నిస్తున్నారో కనీసం అట్లానే చేస్తుంటే బాగుండేది అనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. మరి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బీచ్లకి ప్రవేశ రుసుము విషయానికి వస్తే మాత్రం గోవాలో కూడా ఈ ప్రస్తుతం గోవాలో బీచ్లకు కూడా ఎంట్రీ ఫీజు సిస్టమ్ అనేది లేదు. అక్కడ కూడా ఏంటంటే ఓపెన్గానే ఉంటాయి బీచ్లు, వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏర్పాట్లు కానీ లేకపోతే అంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ
అక్కడ వెహికల్ పార్కింగ్ ఇవన్నీ కూడా పెయిడ్ ఉంటాయి. అంటే డబ్బులు కట్టి పార్క్ చేసుకుంటాం మన వెహికల్ని. లేకపోతే ఏదన్నా బోట్ షికార్కి వెళ్ళినా, సముద్రం మీద ఏదన్నా షికారు చేయాలనుకున్నా కూడా కొంత రుసుము చెల్లించి షికారులు ఏర్పాట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేగాని బీచ్కి ఎంట్రీకే రుసుము అనేది గోవాలో కూడా లేదు. మరి ఇంకెక్కడన్నా వేరే బీచ్లు ఎక్కడన్నా ఉందో నాకైతే క్లారిటీ లేదు, కానీ తెలియదు. కానీ దాని గురించి ఖచ్చితమైన సమాచారం నా దగ్గర లేదు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 బీచ్ల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రవేశ రుసుము అనేది మాత్రం మనం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సిందే. దీనికి సంబంధించి జనవరి 1 నుంచి ఈ రూల్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రుషికొండ అంటే విశాఖపట్నం రుషికొండ బీచ్, కాకినాడ బీచ్, తర్వాత బాపట్ల సూర్యలంక బీచ్, తర్వాత రామవరం బీచ్, నెల్లూరు మైపాడు బీచ్, మొత్తం ఈ 5 బీచ్ల్లో కూడా జనవరి 1 నుంచి ఎంట్రీ ఫీజు అంటే ప్రత్యేక ప్రవేశం కోసం రుసుము అనమాట. దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా, దీన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద బాపట్ల ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారు కూడా దీని మీద చెప్పడం జరిగింది. అంటే జనవరి 1 నుంచి ఈ బీచ్కి ఎంట్రీ ఫీజు ఏర్పాటు చేస్తున్నామని ఆయన కూడా ప్రకటించడం జరిగింది. మీకు ఇంతకుముందే ఈ టూరిస్ట్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడింది కూడా బయట రూపంలో వినిపించడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ వీడియోలో నా అభిప్రాయంతో నేను ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే ఇది ప్రజల మీద భారమే అని చెప్పాను. అట్లాగే ఈ వీడియో చూసేవాళ్ళు కూడా పార్టీ మీద అభిమానాలు, లేకపోతే ప్రభుత్వం మీద అభిమానాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే నెగిటివ్గా కామెంట్ చేయడం, టీడీపీ వాళ్ళు అయితే అనుకూలంగా కామెంట్ చేయడం, రుసుము పెడితే తప్పేంటని కామెంట్ చేయడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే బండబూతులు కామెంట్లు చేయడం, ఇదిగో ప్రజలను దోహేస్తున్నారని కాకుండా కొంత సహేతుకమైన కామెంట్లు చేయండి. అంటే ప్రభుత్వానికి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. నిజంగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే దాని మీద కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి, ప్రజల మీద ఎటువంటి భారం పడుతుంది అనే విషయాన్ని రెగ్యులర్గా చక్కటి భాషలో తెలియజేయండి. అంతేగాని బూతులు కామెంట్లు చేయడం ఇట్లాంటివి కాకుండా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఈ నిర్ణయం మీద పాజిటివ్గానో లేదా నెగిటివ్గానో, అంటే మీరు అనుకూలంగా అయినా సరే లేకపోతే వ్యతిరేకంగా అయినా సరే మీ నిర్ణయాన్ని అయితే తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వీడియోలు మనం చేసినప్పుడు మీ అభిప్రాయాన్ని కనుక వెళ్ళిపుచ్చారంటే దీనికి వ్యూస్ ఎక్కువ వచ్చి ఇది ఎక్కువ జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం జరిగితే ఇది ప్రభుత్వం దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. అప్పుడు దీని కింద ఉన్నటువంటి లైకులు, తర్వాత ఈ కామెంట్లు, ఈ ప్రజాస్పందన కనుక ప్రభుత్వం దృష్టిలో పడితే వాళ్ళ నిర్ణయాల్లో కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇచ్చిన సలహాలు సూచనలు వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మీరు ఇచ్చిన సలహాలు సూచనలు, అంటే మీరు కామెంట్ల రూపంలో ఇచ్చిన సలహాలు సూచనలు దాంట్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కొంత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.